యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు, కానీ సింథటిక్ ఘీ లాగానే ఉండడానికి ఆ టేస్ట్, ఆ స్మెల్ ఉంటుంది, దాంట్లో కెమికల్గా యూజ్ చేసి పాలు లేకుండానే ఘీ తయారు చేశారు. యాక్చువల్లీ వీళ్ళకి అవార్డు ఇవ్వాలి. ఆవు లేదు, ఏది లేదు, మిల్కే లేదు, పాలే లేదు, కానీ వచ్చింది. కానీ 68 లక్షల కిలోలు వీళ్ళు సప్లై చేశారు. ఇది నేరము, ఇది క్రైమ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళు ఒక దర్ ఇస్ అ హవాలా. న్యాచురల్లీ చాలా మందికి లంచం ఇచ్చారు. వాళ్ళు పోతే పోయింది తిరుమల లడ్డు, పోతే పోయింది మా డివోటీస్ అని చెప్పి కెమికల్తో సహా ఉన్న డివోటీస్ మీద చేసిన చాలా పెద్ద ఒక కుట్ర. శబరిమల ఉన్న ఐడల్ ఒరిజినల్ ఉందా లేదు తెలియదు, ఇప్పుడు అది కూడా కొట్టేసారి కొడుకులు. FSSAI అనే రిపోర్ట్ ఎంత కామెడీ అయిపోయింది సార్ ఇప్పుడు మీరు చెప్పండి. కానీ నా మీద ధమ్కి ఇచ్చింది, నేను చూసుకుంటా రోడ్డు మీద అని చెప్పి ఆ బిల్డర్, మా బిల్డర్ కాదు, బిల్డర్ వాడు అసోసియేట్ ఒకటి ల్యాండ్ ఓనర్, తెరకు దేకలేతో రోడ్ పే నేను తీసుకుంటాను. నేను 2 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ కూడా తీసుకున్నాను. నా మీద చంపేస్తారని చెప్పి కేరళలో కొంతమంది కమ్యూనిస్టులు జిహాదీలు చేశారు 2018 ఆగస్ట్. దేర్ ఆర్ కరప్షన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సిటీ. ప్రతి దానికి వేరెవర్ దర్ ఇస్ గవర్నమెంట్ ఇంటర్ఫేస్ ఇన్వాల్వ్డ్, మీరు అక్కడ లంచం తీయాల్సిందే. నాకు దేని గురించి బాధపడాలో, నేను తెలుసుకుంటున్న వాటి గురించి దేనికి ఎంత శాతం బాధపడాలో, ఎంత శాతం అటెన్షన్ ఇవ్వాలో, దీనికి ఇలా జరిగిందా, దానికి అలా జరిగిందా అని ఈ మధ్యకాలంలో నిర్గాంతపోయిన 2 విషయాలు. ఎప్స్టీన్ ఫైల్స్, దానికన్నా ముందు తిరుమల లడ్డు. రీసెంట్గా అందులో ఏదో తప్పు జరిగిందని మనకు తెలుసు, కానీ అది నిర్ధారణ వచ్చేదాకా నేను కూడా చాలా సైలెంట్గా ఉన్నాను. మొత్తానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక ఆర్టికల్లో వెల్లడించింది ఏంటంటే, అందులో అవినీతి జరిగింది, అవినీతితో పాటు పెద్ద కుంభకోణం జరిగింది అని. అది చదివిన తర్వాత, అది ఎన్ని లెవెల్స్లో జరిగిందో చూసిన తర్వాత నాకు మరింత దిగ్భ్రాంతి, నిర్గంతపోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆ సెట్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ నేను చూస్తున్నాను. దాన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎన్ని లెవెల్స్లో మనని కొందరు లంచగొండులు మోసం చేశారు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇన్ని రోజులు నేను తిరుమల లడ్డు వివాదంలో, తిరుమల లడ్డు గురించి వస్తున్న స్పెక్యులేషన్స్, దాని గురించి వస్తున్న ఆరోపణలు అవన్నీ చూసి అందులో వేరే యాంగిల్ ఉందనుకున్నాను. కానీ కొత్తగా ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసుకొని చూస్తే అందులో 234 కోట్ల హవాలా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి మొత్తానికి ఒక నిర్ధారణకు వచ్చింది. సార్, మామూలుగా హవాలా చేయడం అంటేనే గవర్నమెంట్కి యాంటీగా కదా సార్. మరి ఇప్పుడు అంత పెద్ద సంస్థ నుంచి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద హవాలా జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా యాజ్ సీనియర్ జర్నలిస్ట్? హవాలాకి గవర్నమెంట్ పర్మిషన్ ఎక్కర్లేదు. హవాలా ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇల్లీగల్ ఆపరేషన్. గవర్నమెంటే హవాలా చేసుకోవడం అంటే గవర్నమెంట్ కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రైవేట్ ఇండివిజువల్స్ హవాలా నుంచి పేమెంట్ చేపించారు, వాళ్ళు కూడా పేమెంట్ తీసుకున్నారు. మిగతా టీటీడీ ఆఫీషియల్స్కి ఇండైరెక్ట్గా హవాలా నుంచి పేమెంట్ ఇప్పించారు వాళ్ళు. ఓకే, అంటే ఏ రూట్ కనిపించకుండా, మేము ఇవ్వలేదు, ఎవడో దుబాయ్ నుంచి పంపించిండు, మాకేం తెలుసు. అండ్ మోస్ట్లీ హవాలా అంతా క్యాష్లో ఉంటుంది. ఎప్పుడు మీకు చెక్ లేకుండా బ్యాంక్ పేమెంట్స్ చాలా తక్కువ అట్లాంటిది. ఇంకా దెన్ ఇట్ కెన్ బి ట్రేస్డ్, ఎవరు పంపించారు, ఎవరు ఇచ్చారని. తిరుమలలో ఈ జరిగిన కేసులో కూడా మనకు తెలుసు చాలా మటుకు మహేష్ గారు, దట్ ఈ 2019 to 2024లో జరిగిన ఈ అవకతవకల గురించి సిబిఐ ఎంక్వైరీ ఒకటి లాంచ్ చేశారు. దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు దీంట్లో యానిమల్ ఫ్యాట్ మిక్స్ చేశారు అని చెప్పి, అప్పుడు మనకు చాలా మటు డైరీస్, ఇంక్లూడింగ్ తమిళనాడులో ఉన్న కొన్ని డైరీ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. అందుకే నేను వేరే యాంగిల్ అనలేదు. నేను ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ అనగానే కంప్లీట్లీ వేరే విధంగా వెళ్ళిపోతుంది టాపిక్. లేదు, ఇప్పుడు ప్రూవ్ ఏమైందంటే, సిబిఐ ఏమంటున్నారంటే యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు, కానీ సింథటిక్ యూజ్ చేశారు. సింథటిక్ యూజ్ చేశారు. దాంట్లో వెజిటబుల్ అంటే అడల్టరేట్ చేసి ఘీ లాగానే ఉండడానికి ఆ టేస్ట్, ఆ స్మెల్ ఉంటుంది, దాంట్లో కెమికల్గా యూజ్ చేసి వీళ్ళు తయారు చేశారని చెప్తున్నారు. దాంట్లో అది చాలా మటుకు వెజిటబుల్ ఆయిల్స్తో చేస్తారు వీళ్ళు. కెమికల్ దాంట్లో కూడా యూజ్ చేశారు, కెమికల్ ఎస్టర్స్ అంటారు దాన్ని యూజ్ చేశారని చెప్పి నా రిపోర్ట్ నుంచి నేను చదువుతున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇదంతా చేసిన తర్వాత దీని అప్రూవల్స్ కావాలి కదా. చాలా మటుకు దీని అప్రూవల్స్ లేకుండా ఎట్లా చేస్తారు. సో ఈ అడల్ట్రేషన్ చేసిన తర్వాత, ఎందుకంటే నేను ఫస్ట్ అడల్ట్రేషన్కి వెళ్తాను, ఏం చేశారనేది. అకార్డింగ్ టు ద చార్జ్ షీట్, సప్లయర్స్ అండ్ ద బేస్ ఆఫ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ అండ్ పామోలిన్
టు మ్యానుఫ్యాక్చర్ సింథటిక్ గీ వితౌట్ యూజింగ్ మిల్క్. పాలు లేకుండానే గీ తయారు చేశారు. యాక్చువల్లీ వీళ్ళకి అవార్డు ఇవ్వాలి నేను చెప్తే, ఎందుకంటే ఇట్లాంటి పని చేసిన వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా కనిపెట్టారని చెప్పి ఆలోచిస్తూ దీన్ని అప్రూవ్ చేయాల్సిన చాలా మంది ఉంటారు. ఎన్నో లెవెల్స్ లో చేయాల్సి వస్తుంది. టీటీడీ వాళ్ళు ఉంటారు, FSSAI సర్టిఫికేట్స్ ఉంటుంది, ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్స్ ఉండాల్సింది. అది కాకుండా CFTR ఒక రిపోర్ట్ కూడా ఉందంట, దీన్ని కూడా దాచిపెట్టారంట వీళ్ళు టీటీడీ వాళ్ళు. సో ఇదంతా చేసి టీటీడీ అంటే విత్ ద కన్నైవెన్స్ ఆఫ్ ద డైరీ పీపుల్ అనమాట. ఇప్పుడు దీంట్లో జరిగింది ఏంటంటే క్వాలిటీ చెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళేం చెప్తున్నారంటే టీటీడీస్ క్వాలిటీ చెక్స్ రిలైడ్ హెవీలీ ఆన్ రిజిస్టర్ మిసల్ RM అని చెప్పి వాల్యూ ఉంటుంది. దాని 24 and 28 ప్యూర్ గీ రేంజ్లో ఉంటుంది. సో దీంట్లో ఏం చేశారు వీళ్ళంటే సిండికేట్ యాడెడ్ అసిటిక్ యాసిడ్. ఆలోచించండి, అసిటిక్ యాడెడ్ ఎస్టర్స్ టు ఆర్టిఫిషియలీ ఇన్ఫ్లేట్ ద RM లెవెల్ని 24 నుంచి 28కి పెంచడానికి చేసిన పని వీళ్ళు, క్రియేటింగ్ ఎ ఫాల్స్ పాజిటివ్ ఫర్ దాట్ అనమాట. సో ఈ పనిలో ఆలోచించండి, ఎంతమంది తిరుమల లడ్డు తినుంటారు. మీరు తిన్నాను, నేను కూడా తీసుకున్నాను. మనకు ఎవరెవరు తెచ్చిస్తారు, తిరుమలకి వెళ్తున్నామంటేనే అసలు మాకు లడ్డు తీసుకురండి అంటారు. ఇప్పుడు ఆలోచించండి, 10 సార్లు ఆలోచిస్తారు. దాని ప్రకారం దీని కాకుండా బీటా కరోటీన్ యాడ్ చేశారంట, ఎల్లో కలర్ రావడానికి, గోల్డెన్ ఎల్లో కలర్ రావడానికి గీలో. ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ రిలీజ్ చేశారు. ఏంటి, దానేదార్ ఘీ అని ఒకటి ఉంటుంది, అది యాడ్ చేశారంట. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అంటే ఘీ స్మెల్ రావాలి కదా, అది దానికోసం అనమాట. ఇప్పుడు చార్జ్ షీట్ అండ్ క్లారిఫై దట్ S వాల్యూ డివిజన్స్ cited earlier were caused by vegetable oils, not by animal fat. అదొక్కటే రిలీఫ్. అనిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు వీళ్ళు, యూజ్ చేసింది వెజిటబుల్ ఫ్యాట్, అది కూడా కెమికల్స్తో సహా, విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అన్నమాట. దీంట్లో ప్రైమరీ సప్లయర్ ఒక కంపెనీ పేరు భోలే బాబా ఆర్గానిక్ డైరీ, ఉత్తరాఖండ్ నుంచి. వాజ్ ఫౌండ్ టు బి ఆపరేటింగ్ ఎ వర్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వాళ్ళ యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, అసలు లేనే లేదు. డిస్పైట్ నో మిల్క్ ఆర్ బటర్ ప్రొక్యూర్మెంట్, వీళ్ళు మిల్క్ అండ్ బటర్ ప్రొక్యూర్ చేయలేదు. 2019 నుంచి 2024 దాకా వీళ్ళు మిల్క్ అసలు కొనలేదు. ఆవు లేదు, ఏది లేదు, మిల్కే లేదు, పాలే లేదు. కానీ వచ్చింది, కానీ 68 లక్షల కిలోలు వీళ్ళు సప్లై చేశారంటున్నారు. 68,000. దట్ ఈస్ వాట్ ఇట్స్ గివెన్ ఇనిషియలీ. 57,000 అని ఇచ్చారు, ఇప్పుడు దీంట్లో 68 అంటున్నారు. సో ఆల్మోస్ట్ వాల్యూడ్ అట్ అరౌండ్ 250 crores, 250 కోట్లు దీంట్లో వీళ్ళు సంపాదించారు, ఈ డబ్బులు అనమాట. సో దీంట్లో అక్యూస్డ్ వీళ్ళు ఏం చెప్పారంటే ఎవరెవరు ఉన్నారు, 36 అక్యూస్డ్ ఉన్నారు దీంట్లో. దాంట్లో RVS సుబ్రహ్మణ్యం అని చెప్పి ఫార్మర్ టీటీడీ జనరల్ మేనేజర్, విజయ్ భాస్కర్ రెడ్డి ఒక ఎక్స్టర్నల్ డైరీ ఎక్స్పర్ట్, పొమ్మిల్ అండ్ విపిన్ జైని భోలే బాబా డైరీ డైరెక్టర్స్ వీళ్ళు. విజయ్ భాస్కర్ డైరీ ఎక్స్పర్ట్. ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ బీయింగ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్ 2022 సింథటిక్ గీ వీళ్ళు ఏం చేశారు, మీకు AR డైరీ మీకు గుర్తుంటుంది, కోయంబత్తూర్ బేస్డ్ ఒక కంపెనీ ఉండే, అక్కడి నుంచి మొదలైంది కేసు. ఫస్ట్ మీకు గుర్తుండే AR డైరీ అని చెప్పి ఫస్ట్ వీళ్ళ పేరు లేకుండా, ఈ భోలేబాబా లేకుండా ఆ టైంలో. సో ఆఫ్టర్ బీయింగ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్ 2022 బ్లాక్ లిస్ట్ చేశారు వీళ్ళని, ఈ కెమికల్స్ అంతా ఉందని చెప్పేసి. చేసిన తర్వాత కూడా ఈ సింథటిక్ గీని డైవర్ట్ చేసి ఇంకా 2 డైరీస్ నుంచి సప్లై చేశారు. ఎవరు వాళ్ళు, వైష్ణవి డైరీ అండ్ AR డైరీ అని చెప్పేసి. ఆలోచించి ఎంత పెద్ద గేమ్ ఆడారు వీళ్ళని చెప్పేసి. సో మనందరూ తెలిసింది దీనికి పొలిటికల్ ఫాలోఅవుట్ చాలా మటుకు ఉండే. దీంట్లో YSRCP రాజ్యసభ MP YV సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే, తిరుమలలో స్పిరిచువల్ సెంటర్ నాట్ పొలిటికల్ ప్లాట్ఫామ్, డైలాగులు ఉంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రూవ్ అయిందంతా. సో ఐ విల్ గో బ్యాక్ నౌ టు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఓకే, ద టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో ఏమన్నారు అని చెప్పి మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఈడీ ప్రోబ్లో వచ్చింది, ఇప్పుడు CBI ఉండే. ఈడీ ఎందుకు వస్తారంటే, హవాలా ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఈడీ వస్తారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. బికాస్ మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళిన డబ్బులు మళ్ళీ తిరిగి వస్తే ఈడీ వచ్చేస్తారు దాంట్లో. సో CBI క్రైమ్ నిర్ధారణ కోసం పనిచేస్తారు. ఈడీ అనేది అందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. ఈడీ ప్రోబ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఒక FIR రిజిస్టర్ చేసిన తర్వాతనే ఈడీ ప్రోబ్ స్టార్ట్ అవుతుంది. సో కర్మ కొద్ది CBI ఈడీ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు, అంటే ఆ లెవెల్ క్రైమ్ జరిగింది. సో ఈడీ ఎప్పుడు వాళ్ళు FIR రిజిస్టర్ చేయలేరు, ఎవరైనా FIR రిజిస్టర్ చేయాలి, పోలీస్, CBI ఆర్ ఎనీ అదర్ అథారిటీ. ఈడీకి ECR అని ఒకటి ఉంది, బట్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు FIR. సో వీళ్ళేం చేస్తారంటే ఒక FIR కోసం వెయిట్ చేస్తారు. ఎవరైనా ఒక FIR ఫైల్ చేయగానే అది అక్కడి నుంచి పట్టుకుంటారు వీళ్ళు. ఓకే, సో ఈ కేసులో ఎవరు సార్ FIR? న్యాచురల్లీ CBI వాళ్ళు ఫైల్ చేస్తుంటారు ఛార్జ్ షీట్. ఓకే, నా దీంట్లో నేను స్పెసిఫిక్గా మీకు చదువుకుంటూ వెళ్తాను. ఈ మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి అయింది అనేది. ఓకే, ఈ తిరుమల మనీ లాండరింగ్ ఇన్ఫర్మేషన్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు, ECIR. దిస్ ఈజ్ ఈక్వల్ టు అన్ FIR యాక్చువల్లీ. కానీ టెక్నికలీ కోర్ట్స్ ఇది 2-3 కేసులలో యాక్సెప్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 2-3 కేసులు ఉంటాయి వేర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిజిస్టర్డ్ కేసు, కానీ కోర్టుకు వచ్చిన కోర్టు ఏమన్నారంటే, మీది
మేము పట్టించుకోం. ఈవెన్ రిమెంబర్ సోనియా గాంధీస్ కేసు సేమ్ థింగ్ హ్యాపెండ్. ఓకే. సోనియా గాంధీ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీది ఢిల్లీ కోర్ట్ ఏమన్నారంటే మీ ఎఫ్ఐఆర్ చెల్లదు, ఈసీఆర్ చెల్లదు, మీరు యూ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ సిబిఐ. ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఒక స్పెషల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఢిల్లీ స్పెషల్ యూనిట్. అక్కడి నుంచి మీరు ఎఫ్ఐఆర్ తీసుకోండి, దెన్ యువర్ కేస్ విల్ బి స్ట్రాంగ్, అదర్వైజ్ ఆన్ యువర్ ఓన్ ఈసీఆర్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. బహుశా ఈ కేసులో కూడా అదే రాబోతుంది, కానీ దే కెన్ పికప్ ద ఎఫ్ఐఆర్ ఫ్రమ్ ద సిబిఐ రిపోర్ట్. సో జనరల్ గా ఇప్పుడు ఒక ఇష్యూ అయితే, ఇప్పుడు నేను ఒక సిటిజన్ గా నేను ఒక వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది కదా సార్. ఇప్పుడు ఈ కేసులో కూడా సిబిఐ చేసి ఉండొచ్చు మీరు అంటున్నారు. కరెక్ట్. వాళ్ళు అలా చేయకుండా అంటే వాళ్ళు ఏదైనా నిర్ధారణ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు సిట్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఇది నేరము, ఇది క్రైమ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళు ఒక హవాలా ప్రోబ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు యూజువలీ హవాలా లేకుంటే డబ్బులు దేశం నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిందంట డౌట్ వస్తే దెన్ దే గెట్ ఇన్వాల్వ్డ్. ఓకే. వాళ్ళకి అథారిటీ ఉంది. సిబిఐకి కంట్రీ బయట వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడానికి అథారిటీ లేదు. ఓకే. అండ్ సిబిఐ డజంట్ గెట్ ఇన్ టు మనీ రిలేటెడ్ థింగ్స్. వాళ్ళు రైడ్ చేస్తారు, ప్రూఫ్ కలెక్ట్ చేసుకుంటారు, అన్ని చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. కానీ అది ఇన్వెస్టిగేషన్ డబ్బులు పార్ట్ వచ్చినప్పుడు ఐదర్ ఇట్స్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే కంట్రీలో వైలేషన్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వైలేషన్స్, అన్డిస్క్లోజ్డ్ వెల్త్ ఉంటే, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉంటే వాళ్ళు దాని మీద యాక్ట్ చేస్తారు. వాళ్ళు రైడ్ చేస్తారు, సర్వే చేస్తారు, అన్ని చేస్తారు, డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇప్పుడు ఇన్ దిస్ కేస్ ద ఈడీఎస్ గాట్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు ఏమంటున్నారంటే బేసిక్లీ ఈ లంచాలు ఎవరిచ్చారు, మనం దీని ముందు నేను చెప్పిన 2 పేర్లు ఉన్నాయి, పొమిల్ జైన్ అండ్ విపిన్ జైన్. ఈ బోలే బాబా డైరీ ఆర్గానిక్ యూపీ బేస్డ్, ఉత్తరాఖండ్ బేస్డ్ వన్. ఈ ఫండ్స్ ఎట్లా రూట్ చేశారంటే హవాలా నెట్వర్క్ వై ఢిల్లీ టు విజయవాడ, చెన్నై అండ్ హైదరాబాద్. కొన్ని డబ్బులు బయటికి వెళ్ళక్కర్లేదు హవాలాలో, ఇట్ క్యాన్ కమ్ బ్యాక్ విత్ ఇన్ ద కంట్రీ ఇట్స్ క్యాష్. ఒక పర్సన్ నుంచి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ వచ్చి 5th పర్సన్ కి ఇస్తారు. ఈ ప్రాసెస్ లో కొంచెం కమిషన్ వాళ్ళు తీసుకొని ఉంటారు, మళ్ళీ మన దగ్గరకు వస్తాయి, డబ్బులు వస్తాయి. కానీ దీనికి ఎక్కడ ప్రూఫ్ లేదు డబ్బులు వచ్చిందని, ఎందుకంటే చెక్ కాదు, క్యాష్ కాదు, మనీ ట్రాన్స్ఫర్ కాదు, క్యాష్ వచ్చింది అంతే. ప్యూర్లీ బై వే ఆఫ్ ఐదర్ విట్నెస్ ఆర్ ఇంటరగేషన్. హాట్ గా పట్టుకోవాలంటే ఆ రోజు పట్టుకోవాలి ఉండే, 2019లో మొదలైంది. దాని తర్వాత 2022లో వీళ్ళని పట్టుకున్నప్పుడు ఆ టైంలో బహుశా ఈ అమౌంట్ వచ్చి ఉంటుంది 2022లో. అప్పుడే పట్టుకుని ఉంటే ఇంతవరకు వచ్చేదంటారా? లైక్ సెకండ్ అండ్ థర్డ్ కేసెస్ ఆగిపోతుండే. 2022లో ఇఫ్ దిస్ కేస్ హెడ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ బై అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండర్ జగన్, విచ్ నెవర్ హ్యాపెండ్, అది జరుగుంటే ఆ టైంలో ఈ నెక్స్ట్ డైరీ ఏఆర్ డైరీ అండ్ వైష్ణవి డైరీకి ఈ కేసులు వెళ్ళకుండా, ఈ గీ సప్లై కాంట్రాక్ట్ వెళ్ళకుండా అక్కడే క్యాన్సిల్ అయిపోతుండే. సో న్యాచురల్లీ చాలా మందికి లంచం ఇచ్చారు. వాళ్ళు పోతే పోయింది తిరుమల లడ్డు, పోతే పోయింది మా డివోటీస్ అని చెప్పి కెమికల్తో సహా ఉన్న ఇట్లాంటి పామ్ ఆయిల్ కలిపిన ఘీ అడల్టరేట్ చేసి సప్లై చేశారు. కొన్ని కోట్ల మంది భక్తులు. క్రిమినల్ ఆఫెన్స్ కూడా దానికన్నా ఉంది. ఇట్స్ డివోటీస్ మీద చేసిన చాలా పెద్ద ఒక కుట్ర ఇది. దీన్ని బహుశా భగవంతుడు కూడా ఎక్స్క్యూజ్, ఐ మీన్ దే విల్ నాట్ ఈవెన్ ఎక్స్క్యూజ్. అంత పెద్ద క్రైమ్ చేశారు వీళ్ళు. శబరిమలలో ఎంత జరిగిందో మనకు తెలిసింది. అక్కడ ద్వారపాలక ఉన్న బంగారం కొట్టేశారు, అక్కడ పక్కన ఉన్న విగ్రహం పైన షీట్స్ కొట్టేశారు, బంగారం షీట్స్ అన్ని చేశారు. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది కేరళ, మీకు తెలిసిందే. ఆలోచించండి, దేవుడిని ఇడవట్లేదు వీళ్ళు, దేవుడిని ఇడవట్లేదు. మనం దేవుడిని దగ్గర ఏం అడుగుకుంటాము, మమ్మల్ని కాపాడండి అంటే ఇప్పుడు దేవుడు అంటాడు నన్ను కాపాడండి అంటారు. ఆ పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే వీఆర్ జోకింగ్ యాక్చువల్, మా తమాషా చెప్పుకుంటాం మేము, కేరళ నుంచి కదా నేను కూడా, నేను చెప్పుకుంటాను అక్కడ కూర్చొని శబరిమల ఉన్న ఐడల్ ఒరిజినల్ ఉందా లేదు తెలియదు, ఇప్పుడు అది కూడా కొట్టేసారి కొడుకులు అని చెప్పేసి అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 57లో ద సేమ్ ఐడల్ వాజ్ డెస్ట్రాయిడ్ ఒక ఫైర్ యాక్సిడెంట్లో, కావాలని చేశారు అది కొంతమంది అక్కడ వాళ్ళు, పక్కన కొన్ని ఎస్టేట్ వాళ్ళు వచ్చి చేశారు. అది 57 ఇట్ హ్యాపెన్. దాని తర్వాత రీకన్స్ట్రక్ట్ చేశారు, అది టెంపుల్కి రీకన్స్ట్రక్ట్ చేశారు, ఐడల్ కూడా రిస్టోర్ చేశారు, ఇంకో ఐడల్ తీసుకొచ్చి. కానీ దాని తర్వాత మొత్తం కొట్టేశారు, బంగారం లేపేశారు అక్కడి నుంచి. ఇప్పుడు చూడండి అన్ని అక్కడ జరిగిన అవకతవకలకు ఎండ్ లేదు. ఇప్పుడు తిరుమలలో కూడా మీరు ఘీ నుంచి మొదలైతే ఇంకా చాలా దానికి పోతుంది ఇక్కడ నుంచి. ఇన్ఫాక్ట్ దీనికన్నా ముందు స్టార్ట్ అయింది సార్ హుండీ లెక్కింపులు, దీని గురించి స్టార్ట్ అయింది. ఎవరైతే సాక్షి ఉన్నారో సాక్షి కూడా మనం మాట్లాడుకున్న చాలా కేసెస్ లాగా యాక్సిడెంటల్ గా చనిపోయారు. అది చాలా ఉంటుంది. సో ఇప్పుడు ద స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ క్రిమినల్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేటింగ్ చేస్తే కాన్స్పిరసీ బిట్వీన్ డైరెక్టర్స్ ఆఫ్ వేరియస్ ఘీ యూనిట్స్ అండ్ టీటీడీ ఆఫీషియల్స్ ఈ అడల్టరేటెడ్ ఘీ సప్లై చేసిన దానికి. నేను చెప్పిన దాని ప్రకారం మీరు చూడండి, 59,71,781 కిలోలు, అప్రాక్సిమేట్లీ 60 lakh kgs, మోస్ట్లీ వెజిటబుల్ ఫ్యాట్ బేస్డ్ ఘీ సప్లై చేశారు.
ఫండ్స్ మిస్అప్రోప్రియేట్ చేసింది 234 కోట్లు. 234 కోట్లు మిస్అప్రోప్రియేట్ చేశారు. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ ఇప్పుడు తిరిగి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేశారు అది కూడా ఇచ్చారు చాలా క్లియర్గా. FSSAI రిపోర్ట్స్ ఉంటుంది, ఫుడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా FSSAI రిపోర్ట్స్ ఉంటుంది. అదొక జోక్ అయిపోయింది సార్ ఇప్పుడు అది. దాన్ని కూడా వీళ్ళు కంప్లీట్గా మాడిఫై చేశారు. ల్యాబ్ రిపోర్ట్స్ మాడిఫై చేశారు. ఎక్కువ టైం తీసుకుంది, ఫోటోషాప్లో చేయొచ్చు మీరు అది ఈ పనులన్నీ. సో ఇక్కడ టీటీడీ బోర్డు ఏమైనా సరే అది ఎంత అథెంటిక్ గా వచ్చిన రిపోర్ట్ అని పట్టించుకోలేదంటారా? ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరు లంచం తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటారు లంచం? దాన్ని కన్ను మూసుకోవడం కాదు, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ముందు నుంచి వెళ్తూ ఉంటుంది ఇదంతా. FSSAI అనే రిపోర్ట్ ఎంత కామెడీ అయిపోయింది సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే. అదే కరెక్ట్. ఇప్పుడు దాని తర్వాత CFTRI, మైసూర్లో CFTRI ఉంది. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరు. వాళ్ళు ఇట్లాంటి దాంట్లో చాలా మటుకు చెక్ చేస్తారు. టెస్ట్ రిపోర్ట్స్ ఎవరైనా అడిగితే చెక్ చేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళ రిపోర్ట్ ని వీళ్ళు దాచిపెట్టారు, ప్రెజెంట్ కూడా చేయలేదు. దాంట్లో వీళ్ళు చాలా క్లియర్ గా చెప్పారంటే మోనోగ్లిసరైడ్స్, లాక్టిక్ యాసిడ్స్, రీఫైన్డ్ ఆయిల్స్ ఇదన్నీ వాడారు ఈ గీలో టు మిమిక్ ప్యూర్ కౌ ఘీ అని చెప్పారు. మహేష్, నేను మా ఫ్రెండ్ ఒకరు సైనిక్పురిలో ఒక షాప్ నడిపిస్తారు. అండ్ ఆయన షాప్లో చాలా మటుకు ఆర్గానిక్ కన్నా ప్యూర్ ఉన్న చాలా మటుకు ఐటమ్స్ ఉన్నాయి. దాల్ నుంచి జాగరీ నుంచి అన్ని రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆయన అడిగాను నేను, మీ దగ్గర ఉన్న గీ 2,000 రూపాయలు ఉంది కిలోకి, దానికన్నా ఎక్కువ ఉంది యాక్చువల్లీ కొంచెం. అదే ఇట్లా అమూల్ వాళ్ళు వీళ్ళందరూ 500 రూపాయలకి హాఫ్ కిలోస్ అమ్ముతారు అంటే 1,000 రూపాయలు కిలోని పెట్టుకోండి. మీరు 2,400 2,500 అన్నప్పుడు హౌ ఆర్ యూ జస్టిఫైయింగ్ అంటే ఆయన ఏమన్నారంటే 1 లీటర్ ఘీ తయారు చేయాలంటే 32 లీటర్ల పాలు కావాలంట 1 లీటర్. సో యూ క్యాల్కులేట్ ద కాస్ట్, ఓకే, మల్టిప్లై బై 50 అండ్ దెన్ క్యాల్కులేట్ 35 or 40, 30 into 30 క్యాల్కులేట్ చేసి యూ కెన్ క్యాల్కులేట్ హౌ మచ్ ఇట్ కమ్స్ టు. సో ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఇట్లాంటి దాంట్లో మీరు ఎట్లా అమ్ముతారు 500 రూపాయలకి లేకుంటే 1,000 రూపాయలకి ఎట్లా అమ్ముతారు? దాట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు ఇది చూడండి, అది షాప్లో అమ్ముతున్నారు, టీటీడీకి సప్లై చేసిన 300 రూపాయల్లో. అప్పుడే మీకు ఒక రెడ్ ఫ్లాగ్ రైజ్ అయ్యి ఉండే, ఎట్లా వచ్చారు 300కి ఎట్లా అమ్ముతున్నారు వీళ్ళు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సెల్ అట్ దట్ రేట్. ట్రూ. సో ఆబ్వియస్లీ ఏం చేస్తారు, కల్తీ చేస్తారు. దాటే కదా, అది లేకుండా వీళ్ళు ప్యూర్ ఘీ తీసుకొస్తే వాళ్ళు రేపు దివాలా అయిపోతారు, వాళ్ళు కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోతారు కంపెనీ. సో కావాలని చెప్పి ఇది టెండరింగ్ ప్రాసెస్ మన దేశంలో అన్నిటికంటే పెద్ద ఒక కర్స్ ఈ టెండరింగ్ ప్రాసెస్. మీరు చూడండి, పాత బ్రిటిష్ టైంలో కట్టిన బిల్డింగ్లు కానీ, పాత రాజులు కట్టిన బిల్డింగ్లు కానీ, వాళ్ళ పెద్ద పెద్ద ప్యాలెస్లు ఇప్పుడు కూడా అట్లనే ఉంది, చాలా బాగా నిలబడుతుంది. మన దగ్గర టెండర్ తీసుకుని కట్టిన బిల్డింగ్లు ఇవ్వండి, 20 సంవత్సరాల తర్వాత మొత్తం క్రాక్ పడుతుంది సార్. ఎందుకంటే టెండర్ ఎందుకు పెడతాడు అంటే ఎంత తక్కువ కాస్ట్లో తయారు చేయొచ్చో ఆ కాస్ట్లో తయారు చేస్తాడు, అంటే ఇట్ ఈస్ బిలో ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ ఆబ్వియస్లీ క్రాక్ పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా మంచి ఒక డైలాగ్ గుర్తుంది నాకు, జానబిదో యారో అని చెప్పి ఒక సినిమా ఉండే, రవి బాస్వాని, నసరుద్దీన్ షా వీళ్ళందరూ కలిసి, సతీష్ షా అందరు కలిసి. దాంట్లో ముంబైలో ఒక ఫ్లైఓవర్ కొలాప్స్ అవుతుంది, ఫిక్షనల్ స్టోరీ కానీ జరిగింది యాక్చువల్లీ. ఒక ఫ్లైఓవర్ కొలాప్స్ అయింది ముంబైలో. సో దాని కమిషనర్ సతీష్ షా, ఈయన కరప్ట్, లంచం తీసుకుంటాడు. ఓంపురి ఒక కాంట్రాక్టర్, ఓంపురికి కాంట్రాక్ట్ రాలేదు. ఓంపురి ఏమో అంటాడు, సాబ్ वो गिरेगा कैसा नहीं, पुल तो गिरेगा, हम तो सीमेंट में रेती मिलाते हैं, वो तो रेती में सीमेंट मिलाता है. అంటే మేము సిమెంట్ లో శాండ్ కలుపుతాము, వాడు శాండ్ లో సిమెంట్ కలుపుతాడు, వాళ్ళు కింద పడిపోతే ఎట్లా పడుతుందని. ఇదే కేసు ఇక్కడ కూడా. మీరు ఈ హవాలా బోని అదంతా పక్కన పెట్టండి, అది ఎట్లా జరుగుతుంది, ఎందుకంటే ఇట్లాంటి లంచంలో హవాలా ఉంటుంది 100%. కానీ ఈ లంచం తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఆలోచించాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెండర్ ఇచ్చినప్పుడే 300 రూపాయలకి ఇది ఎట్లా సప్లై చేస్తాడు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దర్ షుడ్ బి ఒక ప్రైస్ ఒక్కటే కాదు ద ఫ్యాక్టర్, ఇట్ షుడ్ బి ఆల్సో ద క్వాలిటీ. కానీ క్వాలిటీనే వాళ్ళు మ్యానిపులేట్ చేసుకున్నారు. సో ఆబ్వియస్లీ బికాజ్ వాళ్ళకి తెలుసు 300 రూపాయలు సప్లై, ఇప్పుడు రేపు అడుగుతారు చెప్తారు మేము ఎట్లా సప్లై చేస్తాం 300 రూపాయలు, మాతో కాదు. పాల్గొని 32 లీటర్లు తీసుకున్నప్పుడు మనం పెట్టుకుని చేసుకుంటే కూడా మాకు 1 లీటర్కి 60 రూపాయలు పడుతుంది, 50 రూపాయలు పెట్టుకుందాం, 30 అంటే 1,500 రూపాయలు. 1,500 రూపాయల్లో గీ తయారు చేసే గీ 300 రూపాయలు అమ్మాలంటే ఎట్లా? సో దిస్ ఇస్ లాజిక్. ఇక్కడే వస్తుంది మీ దానికోసం వీళ్ళు పాలే కొనలేదు, మొత్తం పామ్ ఆయిల్తో అదే పామ్ ఆయిల్తో లాక్టిక్ యాసిడ్తో నడిపించుకున్నారు వీళ్ళు. మీరు ఆలోచించండి, ఇది ప్రతి గుడిలో నడుస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ. మీరు తిరుమల ఒకటే కాదు, ఇప్పుడు మీరు తిరుమల చూశారు, ఇప్పుడు అది బయట పడ్డది కాబట్టి తిరుమల కనిపించింది. మీరు మిగతా గుడిలో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్న గుడికి వెళ్ళండి,
అక్కడ సేమ్ ప్రాబ్లం ఉంటుంది. సో అది ఏదర్ ఒక సత్యనారాయణ స్వామి అన్నవరం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఇప్పుడు ఇదంతా జరిగిందని చెప్పి వీళ్ళు అయి ఉండొచ్చు. పాత రికార్డులు మార్చి పక్కన పెట్టేసి ఉంటారు, కానీ అప్పుడున్న దాన్ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎవరు సప్లై చేశారు? ఒకటే ప్రశ్న అడగాలి వీళ్ళ దగ్గర, మీరు 300, 350, 400 రూపాయలకి 1 కిలో ఘీ ఎట్లా సప్లై చేస్తున్నారు చెప్పండి. హౌ ఇస్ యువర్ ఎకనామిక్స్ వర్కింగ్ అవుట్? సింపుల్ క్వశ్చన్. ఈ ప్రశ్న అడిగితే మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు ఒక బిల్డింగ్ కట్టడానికి 100 బ్యాగులు సిమెంట్ కావాలంటే మీరు 50 బ్యాగులు కడితే ఆ బిల్డింగ్ కింద పడుతుంది, కూలి పడుతుంది కింద. మీరు ఎందుకు అడగరా ప్రశ్న? మీరు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేసుకోండి, నో ప్రాబ్లం. దాంట్లో దొరుకుతారు, వీళ్ళందరూ దొరికారు. ఇప్పుడు వాళ్ళు అంటారు మేము డబ్బులే తీసుకోలేదంటారు, మేము దేవుడి కోసం పనిచేసామంటారు. ఆ పాత లడ్డూలు లేవు శాంపుల్ టెస్ట్ చేయడానికి, అది తినేశారు. మనలాంటి వాళ్ళు వీ హ్యాడ్ ఇట్. కొన్ని కోట్ల మంది తినేస్తుంటారు. చాలా మందికి క్యాన్సర్ లాంటి రోగం వచ్చి ఉంటుంది, చాలా మందికి మిగతా హెల్త్ కాంప్లికేషన్ వచ్చి ఉంటుంది. ఎవరు రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఇక్కడే నేను చెప్తున్నా, ఈ టెండర్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది, ఇది పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది. ఈ టెండర్ సిస్టమ్ని కొన్ని చోట్లనైనా పక్కన పెట్టండి, క్వాలిటీ మీద క్యాల్కులేట్ చేయండి. ఎట్లాంటి క్వాలిటీ సప్లై చేస్తారో దానికి ఎకనామికలీ పాసిబుల్ అయిన రేటే వాళ్ళు ఇవ్వచ్చు. దానికన్నా తక్కువ ఇస్తే ఇమ్మీడియట్గా ఒక కాన్స్పిరసీ థియరీ పైకి వస్తుంది. సో 100% ఒక దగ్గర తక్కువైంది, ఒక దగ్గర కంపల్సరీ బ్యాలెన్స్ అవ్వట్లేదనే అర్థం. సో దానిపైన ఫోకస్ చేయాలి అని వాళ్ళకు కూడా తెలుసు, బట్ వాళ్ళందరూ డబ్బులు తీసుకొని మొత్తం అందరూ కాంప్రమైజ్. న్యాచురల్లీ 1 కిలోకి ఇంత అంటే మీరు దానికన్నా ప్రొడక్షన్ కాస్ట్ కన్నా చాలా తక్కువ రేట్లు ఇస్తే మీరు న్యాచురల్లీ ఆర్ డూయింగ్ సంథింగ్. మీకు దేవుడితో అంత ప్రేమ ఏం లేదు, మీకు వెంకటేశ్వర భగవంతో అంత ప్రేమ ఉంది, మేము కావాలని చెప్పి మా ఆస్తి అంతా రాసేసినాం బంగారు, అది కాదు కదా ఇక్కడ జరిగేది. ఇట్ ఈస్ ప్యూర్ ఫ్రాడ్. ఆ ఫ్రాడ్ని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఇప్పుడు కర్ణాటక డైరీనో నందిని ఎవరో సప్లై చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు నాకు తెలియదు ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత రేటుకి సప్లై చేస్తున్నారు? వాట్ ఈస్ ద ప్రొక్యూర్మెంట్ కాస్ట్? ప్రొక్యూర్మెంట్ కాస్ట్ నుంచి 1 లీటర్ ఘీ తయారు చేయడానికి ఎంత పాలు కావాలి, ఇది కనుక్కోండి. కనుక్కున్న తర్వాత యూ వర్క్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ దట్. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఇది పాసిబుల్లా కాదా. వాళ్ళు ఏమంటారు, ఆ పాలు ప్రాసెస్ చేసిన తర్వాత మేము దాన్ని స్కిమ్ మిల్క్గా వాడుకుంటాం. ఇప్పుడు పాలు అట్లనే మిగిలిపోతుంది. 31 లీటర్ నుంచి అది 25 లీటర్లు అయిపోతుంది. మేము పాలు వాడుకుంటాం, పాలు పడేయట్లేదు. గుడ్ ఆర్గ్యుమెంట్, నో ప్రాబ్లం. అంటే అప్పుడు కూడా ఒక లాజిక్ ఉంటుంది. మాకు వాల్యూమ్ గేమ్ ఉంది, మాకు పెద్ద లాక్స్ ఆఫ్ లీటర్స్ పాలు తీసుకొస్తున్నాం, మేము పెద్ద డైరీ లైక్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా కాకుండా డైరీ అమూల్ లాంటిది, నందిని లాంటిది, మందార విజయ లాంటిది పెద్ద వీఆర్ లాక్స్ ఆఫ్ లీటర్స్ మేము తెచ్చుకుంటున్నాం. మాకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ మీద మేము ఆడుకుంటాం, పాసిబుల్. కానీ ఇది మైన్యూట్గా చెక్ చేయాల్సి వస్తుంది. మైన్యూట్గా మీరు ఎంత ప్రొక్యూర్ చేస్తున్నారు, మీరు ఎంత ఘీ తయారు చేస్తున్నారు, అక్కడ నిలబడి చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఇది చేయాల్సింది. దిస్ షుడ్ బి ద బేసిక్ చెక్. ఇది చేస్తే బహుశా మిగతా గుడ్లు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కానీ దేశంలో ఇది అంతా బయటపడుతుంది. ఎందుకంటే మన దగ్గర ఘీ లేని ప్రసాదం ఎక్కడ ఉండదు ఏ గుడిలో. అన్ని గుళ్ళల్లో ఉంటుంది. లడ్డు అయితే మినిమం ఉంటుంది, ప్రసాదం లేని గుడి ఉండదు, అందులో ఘీ లేకుండా ఏ ప్రసాదం ఉండదు. సో మనం ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది. అందుకే కాన్స్పిరసీ అయింది, హవాలా అయింది, రేడ్ అయింది, సొసైటీ అయింది, సిబిఐ రేడ్ అయింది, ఈడీ వచ్చారు, అన్ని చేస్తారు. ఇప్పుడు వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు. అయిపోయింది అంతే. నేను చెప్పాను కదా, ఒక పీస్ లడ్డు కూడా లేదు మన దగ్గర అనలైజ్ చేయడానికి, అంతా అయిపోయింది. 2024 ఆ లడ్డు ఇప్పుడు ఉంటుందా మన దగ్గర? శాంపుల్ ఉండదు కదా, ఎవరు ఉంచుకోరు కదా. అది ఇంత 1 వీక్ కూడా ఉండదు ఆ లడ్డు షెల్ఫ్ లైఫ్. అవును సార్, మళ్ళీ ఏది అన్ని మంచి క్వాలిటీతో చేసిన లడ్డు షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. అదే అట్లా. సో ఇలా చేసింది ఇంకా. సో దిస్ ఇది కాకుండా మిగతా అన్ని దాంట్లో ఒక డ్యామ్ కడతారో లేకుంటే ఒక ఘీ 1 లీటర్ ఘీ తయారు చేస్తారో, దేనికైనా కానీ ఆ ప్రొడక్షన్ కాస్ట్ కన్నా తక్కువ చేస్తే మీకు అప్పుడే డౌట్ రావాలి. అండ్ దిస్ టెండర్ సిస్టమ్ షుడ్ బి స్క్రాప్డ్. ఇట్ షుడ్ బి ప్యూర్లీ బేస్డ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. సార్ ఇప్పుడు నేను ఎంత లేదన్నా ఒక లడ్డూకి 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తున్నాను అనుకుందాం సార్. నాకు అందులో డౌట్ వచ్చింది. ఇదేంటి, నా చిన్నప్పటి నుంచి తిరుమలకు వస్తున్నాను, నేను చిన్నప్పుడు తిన్న లడ్డులా లేదు, ఎందుకు ఎప్పుడు అదే వాడుతున్నప్పుడు ఇంకా బాగుండాలి కదా. ప్రాసెస్ అయితే అదే కదా సార్, ఇంగ్రీడియంట్ మారినా కానీ ప్రాసెస్ అయితే అదే. కరెక్ట్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు ప్రాసెస్ ఏది ఫాలో అయినా సరే ఏదైతే ఆథెంటిక్ టేస్ట్ ఉందో అదే రావాలి, అదే స్మెల్ రావాలి. కానీ అడల్టరేషన్ చేసిన ప్రాసెస్లో అది మారుతుంది. సో నేనే ఒక నార్మల్ భక్తుని అనుకుందాం సార్, నాకు డౌట్ వచ్చింది, నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఇందులో ఏదో తేడా ఉందని నేను ఎవరిని అడగాలి సార్? లైక్ ఎక్కడన్నా ఫైల్ ఎక్కడన్నా కంప్లీట్ చేయాలా, లేకపోతే ఏంటి? మన దేశంలో ప్రాబ్లం మహేష్ ఏంటంటే, కంప్లైంట్ చేసినోడు మొత్తం తిరగాల్సి వస్తుంది. మీ డబ్బులు పెట్టుకొని మీరే తిరగాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది లేదా సార్? మనం చూసాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లక్షలాది కేసులు పడి ఉంటాయి రైట్ టు ఆర్టీఏలో.
ఓకే 98% రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో రెస్పాండ్ చేయలేదంట ఇప్పుడు దాకా. ఆలోచించండి. కొంతమంది కావాలని చేస్తారు ఆర్టీఐ హెరాస్ చేయడానికి, అది పక్కన పెడితే కూడా లేబర్ ప్యూర్ ఆర్టీఐ పెడితే మీకు ఇన్ఫర్మేషన్ రాదు. మీకు దానికొని నా ఆఫీసర్ దగ్గర స్టాండర్డ్ రిప్లైస్ ఉంటుంది, వాడు ఆ రిప్లై చేసుకొని పాత ఈమెయిల్ నుంచి కాపీ చేసి పేస్ట్ చేసి మీకు కొత్త రిప్లై టెంప్లెట్ టెంప్లెట్ రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దేశంలో 140 కోట్ల మంది, ఇప్పుడు 144 కూడా ఉండొచ్చు, ఒక 4 కోట్ల మంది చనిపోతే ఏమవుతుంది? ఇది లాజిక్. ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే 110 మంది చనిపోతే అంతే కదా, 100 మంది. స్టాలిన్ అన్నారు, ఇట్స్ నాట్ తమిళనాడు స్టాలిన్ కాదు, ఒరిజినల్ స్టాలిన్, రష్యన్ స్టాలిన్, సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, ఎ మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్ అన్నారు. దట్ ఇస్ ద ప్రాబ్లం. మన దేశంలో పాపులేషన్ చాలా ఎక్కువ, లైఫ్కి వాల్యూ చాలా తక్కువ. కర్నూలు ఫైర్ యాక్సిడెంట్ మీకు గుర్తుందా? అవును సార్. ఎంతమంది చనిపోయారు? మీకు నంబర్ గుర్తులేదు ఇప్పుడు, ఆ రోజు గుర్తుండే కదా. అవును. ఇది విత్ ఇన్ 1 వీక్ మన పబ్లిక్ మెమరీ సో షార్ట్, మర్చిపోతాం. మొన్న ఆంధ్ర వైపు ఒక యాక్సిడెంట్ జరిగింది విజయవాడ దగ్గర, విజయవాడ నుంచి వస్తున్న బస్సు ఏదో కీసురా అని చెప్పారు, మన కీసురాని అక్కడేదో కీసురా ఉందో తెలియదు నాకు, ఎక్కడైనా జరిగింది యాక్సిడెంట్, దాంట్లో అందరు బతికి బయటపడ్డారు. చెప్పండి నాకు, ఇవాళ దాకా మీరు ఏ కుకట్పల్లి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ దాంట్లో పెద్ద పార్సల్స్ తీసుకెళ్తారు వీరు. ఓకే. ఫస్ట్ 1 వీక్ చెకింగ్ ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నాను, నేను చూడడానికి ఏం జరిగింది, ఒక్క పార్సల్ రాలేదు. ఎందుకంటే ఆర్టీఓ వాళ్ళు అందరూ ఉన్నారు, ఫుల్ ఫ్రెండ్స్. అయిపోయిందా, వారం తర్వాత మళ్ళీ మొదలైంది సేమ్ థింగ్. దీస్ ఆర్ ఇన్ఫ్లేమబుల్ థింగ్స్. ఆ పార్సల్లో ఏం తీసుకెళ్తున్నారా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకెళ్తున్నారా, ఫినాయిల్ తీసుకెళ్తున్నారా, నూనె తీసుకెళ్తున్నారా, ఏం తెలియదు వీళ్ళకి, బస్సు వాళ్ళకి. వాళ్ళు ఎక్కిచ్చేస్తారు. రేపు ఇది కదిలి 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 దాని నుంచి ఏదైనా లీక్ అయ్యి బయటకు వచ్చి మంట పట్టుకోవచ్చు. మామూలుగా నేను చూసాను సార్, మామూలుగా ఒక లిఫ్ట్ లో బెలూన్స్ పెడితేనే, బికాస్ ఆఫ్ దట్ ఒక హీలియం బెలూన్స్ పెడితేనే జస్ట్ ఆ డోర్ క్లోజ్ చేసుకొని జస్ట్ అలా కదలగానే, బికాస్ ఆఫ్ ప్యూర్ కెమిస్ట్రీ సార్, పేలి అసలు ఫ్లేమబుల్ మొత్తం అక్కడ మొత్తం. మీరు ఆలోచించండి, ఈ బస్ లో ఫైర్ అంటారు, షార్ట్ సర్క్యూట్ అంటే పంపిస్తారు సార్. ఈ షార్ట్ సర్క్యూట్ ఇస్ అ నాన్ సెన్స్. ఈ షార్ట్ సర్క్యూట్ అనేది అన్నిటికంటే ఈజియెస్ట్ ఎక్స్క్యూజ్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, షార్ట్ సర్క్యూట్ ప్రూవ్ చేయమని చెప్పండి. ఏం లేదు, బేసిక్లీ మన దగ్గర చూస్తాం, సెల్లార్లో మన ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది నాంపల్లిలో, ఎంతోమంది 6 మంది అంత చనిపోయారు అక్కడ. ప్రతి సెల్లార్లో మన దగ్గర, ఇప్పుడు మన తిరుమల నుంచి కొంచెం డైగ్రెస్ అవుతున్నాం, కానీ ఐ వాంట్ టేక్ ఆఫ్ ద బిగ్గర్ పిక్చర్. మీరు ఆర్టీఐ అడిగారు, కంప్లైంట్ ఎక్కడ చేయాలని అడిగారు. మీరు సిటీలో వెళ్ళండి, ప్రతి సెల్లార్లో ప్రతి బిల్డింగ్లో ఇల్లీగల్గా ఎక్విప్మెంట్ స్టోర్ చేస్తారు, కార్డ్బోర్డ్ డబ్బులు పెడతారు, ఫైర్ ఎస్కేప్ బ్లాక్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఏ చెకింగ్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఏదో చెకింగ్ చేస్తున్నారంటే అక్కడ ఇక్కడ కొంచెం, అది కూడా వారం తర్వాత అయిపోతే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటారు వీళ్ళందరూ. నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగేదాకా ఏం జరగదు. కుంభకోణం ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో హీ టుక్ ఎ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్. ఆయనకు చాలా బాధ అనిపించింది. స్టాండర్డ్స్ వచ్చింది అండర్ గవర్నమెంట్ దగ్గర. స్కూల్స్ ఉన్న బిల్డింగ్లో కమర్షియల్ బిల్డింగ్స్లో ఉండకూడదు ఫస్ట్ రూల్. కానీ మన దగ్గర 90% హైదరాబాద్లో ఉన్న స్కూల్స్ అంతా కమర్షియల్ బిల్డింగ్స్ లో. 2 ఫ్లోర్లు ఉంటే చాలు స్కూల్ సార్, అది ప్లే గ్రౌండ్ ఉండదు, ఏముండదు. నా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది, దాని కింద ఒక టీ షాప్ ఉంది, ఒక కేక్ షాప్ ఉంది, ఒక జ్యువెలరీ షాప్ ఉంది, ఒక మొబైల్ ఫోన్ షాప్ ఉంది. దీని నుంచి ఒక సిలిండర్ పేలింది అనుకోండి కింద ఉన్న టీ షాప్లో, మొత్తం బిల్డింగ్ అంట పట్టుకుంటుంది. పిల్లలకి ఎస్కేప్ ఉండదు. ఎవరు చూస్తున్నారు? హూ ఇస్ బాదర్డ్? నోబడీ ఇస్ బాదర్డ్. ఇది మనం ఎంత కంప్లైంట్ చేస్తే, అదే మీరు అడిగారు కంప్లైంట్, దానికోసం చెప్తున్నాను, మీకు పిచ్చి పట్టేస్తుంది. యూ విల్ రన్ అరౌండ్ లైక్ క్రేజీ. శంకర్ సినిమాలో ఉంది సార్ ఇదంతా. ఇది నిజంగా చెప్తాను, మీరు ప్రాక్టికల్గా నేను చేశాను. మా బిల్డింగ్ కింద మా బిల్డరు ఆ టైంలో షాపులు కట్టడానికి ట్రై చేసిండు పార్కింగ్ ఏరియాలో. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ సమ్వేర్ ఇన్ 2003, 2004, 2005 సమ్వేర్ దాట్ టైం. నేను అప్పుడు జయేష్ రంజన్ గారు అప్పుడు కమిషనర్గా ఉన్నారు హైదరాబాద్, ఐ థింక్ హెచ్ఎండిఏ ఆర్ ఇట్ వాజ్ ఇట్ హూడా, దెన్ ఆల్సో హూడా అనుకుంటా. జయేష్ రంజన్ గారు కంప్లైంట్ చేశాను, నేను లేను, బెంగళూరుకి వెళ్ళినప్పుడు చేశాడు. విత్ ఇన్ 1 day హీ టుక్ యాక్షన్, డెమాలిష్ చేపించేస్తాడని. నేను కూడా వచ్చేసాను అప్పుడు దాకా. కానీ నా మీద ధమ్కి ఇచ్చిండు, నేను చూసుకుంటా రోడ్ మీద అని చెప్పి. ఆ బిల్డర్, మా బిల్డర్ కాదు, బిల్డర్ వాడు అసోసియేట్ ఒకటి, ల్యాండ్ ఓనర్, తెరకు దేఖలేతాం రోడ్ పే. లారీ పోతుంటే నేను అనుకుని చేద్దాం, లారీ వచ్చి కొడుతుంది. ఇది థ్రెట్, ఓపెన్ థ్రెట్. ఆలోచించండి, యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ థ్రెట్. కానీ ఎంతమంది వెళ్తారు మన దగ్గర? మీరు ఒక కాన్స్పిరసీ చూసి, మీరు ఒక దొంగతనం చేస్తున్నారు, ఒక ఇల్లీగల్ చేస్తున్నారు అని చెప్పి చేస్తే మీ మీద థ్రెట్ వస్తుంది మహేష్ రేపు. అది ఎంతమంది రిస్క్ తీసుకుంటారు లైఫ్లో? నేను తీసుకుంటాను. నేను 2 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ కూడా తీసుకున్నాను. నేను నా మీద చంపేస్తారని చెప్పి కేరళలో కొంతమంది కమ్యూనిస్టులు జిహాదీలు చేశారు 2018 ఆగస్ట్లో. జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ లలిత్, ఐ గాట్ ప్రొటెక్షన్. బట్ ఎంతమంది వెళ్తారు సుప్రీంకోర్టు దాకా? ఎంతమంది ఖర్చు పెడతారు అంత డబ్బులు?
దిస్ ఇస్ ద రిస్క్ యూ హ్యావ్ టు లివ్ విత్. మా ఆవిడ అంటుంది ఇప్పుడు నువ్వు పిచ్చోడు, నువ్వు ఇట్లా మా అమ్మగారు కూడా అంటారు, నువ్వు ఎందుకు ఇట్లాంటి దాంట్లో వెళ్తావు, ఒట్టే కూర్చో, ఏం కంప్లైంట్ చేయకు, ఏం చేయకు. కానీ నేను ఊరుకోను, ఐ విల్ కంప్లైంట్, ఐ విల్ ఫైట్. కానీ మన సొసైటీలో యాటిట్యూడ్ వచ్చిందనుకోండి, దట్ వీ విల్ ఫైట్. తిరుమల లడ్డూలో ఇట్లా జరిగిందని రేపు ఏ లడ్డు చూసినా, రేపు ఏ ప్రోడక్ట్ చూసినా, రేపు చూసినా కానీ మీరు యూ షుడ్ సస్పెక్ట్ ఇమీడియట్లీ. ఇప్పుడు ఇది చూస్తుంటే కూడా నాకు నార్మలైజ్ అయిపోయింది అనిపిస్తుంది సార్. అంతే, నేను చెప్పాను కదా 140 కోట్లు ఉన్నారు, 4 కోట్లు చనిపోతే ఏమవుతుందా, 4 కోట్లు కదా, అంతే కదా, చాలా పాపులేషన్ ఉంది మనది. ఇది యాటిట్యూడ్ వచ్చింది మన దేశంలో. లైఫ్ ఈజ్ వెరీ చీప్ ఇన్ ఇండియా. అది ఎంత చీప్ అంటే కూడా సార్, ఇప్పుడు మీరు రిపోర్ట్ చదివారు కదా, నేను కూడా అదే రిపోర్ట్ నేను చదివాను. ప్రొక్రూట్మెంట్ మేనేజర్ లెవెల్ ఆఫీసర్ 3.5 lakhs సార్, 3.5 lakhs ప్లస్ ఒక ఫోన్, సామ్సంగ్ ఫోన్, సామ్సంగ్ ఫోన్ 3.5 లక్షలు ప్లస్ ఒక 4. దేవుడు నమ్ముకున్నాడు. పైగా ఆ లెవెల్ ఆఫీసర్ అతను అయ్యుండి ఈ లంచాన్ని ఇంత చీప్ గా ప్రోత్సహించాడు సార్. అంటే అది తన ఏదో తక్కువ తీసుకున్నాడు, ఇంకోటి 3 కోట్లు తీసుకున్నాడు. వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్, టీటీడీ చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్ డబ్బులు తీసుకున్నాడు, 50 లక్షలు బంగారం తీసుకున్నారు. ఆలోచించండి. ఇది మీరు ఒక్క తిరుమల చూసి మన హ్యాపీగా ఉండకూడదు మహేష్, చాలా ఉన్నాయి ఇంకా. దేర్ ఆర్ కరప్షన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సిటీ. మీరు ఒక రిజిస్ట్రేషన్కి వెళ్ళండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆర్ బిల్డింగ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి, ఏజెంట్ లేకుండా మీరు పని చేయలేరు, మిమ్మల్ని తిప్పుతారు వాళ్ళు. మీరు, నేను ఆర్టీఐకి నా లైసెన్స్ రెన్యూ చేయడానికి వెళ్తే కోంపల్లికి, నన్ను గుర్తుపట్టి నాకు లైసెన్స్ ఇచ్చేసారు ఇమీడియట్గా. టెస్ట్ అయితే తీసుకున్నాను నేను, బికాజ్ ఐ క్రాస్ 60, ఐ హ్యావ్ టు టేక్ అనదర్ టెస్ట్, ఎందుకంటే ఆఫ్టర్ దట్ ఏజ్ యూ హ్యావ్ టు టేక్ అ ఫ్రెష్ లైసెన్స్. ఐ డిడ్ ఇట్. కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా, ప్రతి ఆర్టీఐలో కూడా ఏజెంట్, పక్కన ఏజెంట్ షాపులు ఉంటుంది. ఎందుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఇదే పని చేయడానికి ఉన్నారు. మనం ఐ బ్లేమ్ అవర్ సెల్స్ ఆల్సో. నేను మనల్నే బ్లేమ్ చేసుకుంటాను దానికి. ఎవడు పోతాడు, ఎవడు లైన్లో నిలబడతాడు, ఎవడు టెస్ట్ తీసుకుంటాడు, కొంచెం 3,000 రూపాయలు పడేద్దాం, పని అయిపోతుంది. ఇది మన యాటిట్యూడ్ ఉంది మనకి. వీఆర్ ఆల్సో ఈక్వల్లీ గిల్టీ. ఈ లంచం ఇవ్వడం, లంచం ఇచ్చేటోడు ఉండాలి కదా లంచం తీసుకోవడానికి. లంచం ఇచ్చేటోడు ఉన్నాడు, ఎందుకంటే యూ వాంట్ షార్ట్ కట్. ప్రతి దానికి మీరు డ్రైవింగ్ లైసెన్స్ అంటున్నారు, రిజిస్ట్రేషన్ అంటే, ప్రతి దానికి వేరెవర్ దర్ ఇస్ ఎ గవర్నమెంట్ ఇంటర్ఫేస్ ఇన్వాల్వ్డ్, మీరు అక్కడ లంచం తీయాల్సిందే. ద హయ్యర్ యూ గో, ద మోర్ యూ హావ్ టు పే. సింపుల్. టీటీడీ ఎగ్జాంపుల్ కూడా అదే. దట్ ఈస్ ద సాడ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ మన దగ్గర. కానీ దాని వ్యతిరేకంగా కొట్లాడే కొంతమంది ఉన్నారు, కానీ కొంతమంది లైఫ్ కూడా పోయింది. ఇట్లాంటివి మీకు గుర్తుంటుంది, మంజునాథ్ అని చెప్పి ఒక, ఐ థింక్ వాజ్ అన్ ఇండియన్ ఆయిల్ ఆఫీసర్ ఇన్ బీహార్ ఆర్ సమ్వేర్. ఆయన ఇట్లానే పెట్రోల్ బంక్లో అడల్ట్రేషన్ గురించి, షార్ట్ ఛార్జింగ్ గురించి తీసుకుంటే ఆయన్ని చంపేశారు. ఇట్స్ 10-15 years ago. యూ వుడ్ నో అబౌట్ ఇట్. ఆనెస్ట్ పీపుల్. ఈ రిస్క్ తీసుకోవడానికి ఎంతమంది వెళ్తారు? ఎవరు లంచం ఎందుకు తీసుకుంటారు చెప్పండి నాకు? ఎక్స్ట్రా కాదు, మిమ్మల్ని డినై చేయడానికి. హీ హ్యాస్ అ పవర్ టు డినై యూ దట్. మీకు నేను పాస్పోర్ట్ ఇయ్యను పో, ముందు ఉండే అది. మీరు వెళ్ళి 5 గంటలకు లైన్లో నిలబడాలి పాస్పోర్ట్ ఆఫీస్, ప్రశాంత్ థియేటర్ పక్కన. ఇప్పుడేంటి, మీరు స్లాట్ బుక్ చేసుకోండి ఆన్లైన్, మీరు డైరెక్ట్ పిఎస్కేకి వెళ్తారు, బేగంపేటలో ఉంది ఒకటి, అక్కడికి వెళ్తారు. ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. టీసీఎస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఫినిష్డ్, యూ కమ్ టు ద లాస్ట్ కౌంటర్, సైన్. అర్ధ గంటలో మీరు బయట ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసు వాళ్ళు వస్తారు మీ ఇంటికి చెకింగ్ కోసం. మీరు బిలీవ్ చేయరు, నాకు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మా ఇంటికి వచ్చింది అల్వాల్లో. వెన్ ఐ రిన్యూడ్ మై పాస్పోర్ట్ 2018లో. వాళ్ళ ఇంటికి వచ్చి నెక్స్ట్ డే పాస్పోర్ట్ ఇవాళ రిన్యూ చేస్తాను, నెక్స్ట్ డే పొద్దున ఆయన వచ్చేసిండు. ఈ సార్ స్పెషల్ బ్రాంచ్ ని సార్, నేను ఫోన్ చేసి వచ్చిండు ఆయన. వచ్చి డీటెయిల్స్ అంతా తీసుకొని, సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు. నన్ను ఆటోమేటిక్గా నా పాకెట్లో నా 500 రూపాయలు నేను బయటికి తీశాను, వితౌట్ రియలైజింగ్ ఇట్. ఆయన అన్నాడు నాకు కొద్ది సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి 5 నిమిషాల లోపల నాకు కాల్ వచ్చింది, స్పెషల్ బ్రాంచ్ సైబరాబాద్ నుంచి. బికాజ్ మై ఏరియా కమ్స్ అండర్ సైబరాబాద్. సార్ ఇవాళ ఒక స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వచ్చిండు, మీరేమైనా డబ్బులు ఇచ్చింది సార్ ఆయనకి అన్నాడు. అండ్ లేడీ వాస్ కాలింగ్. సో దట్ ట్రాకింగ్. సో వాళ్ళకు కూడా భయం ఉంది, ట్రాక్ చేస్తున్నారు. దట్ నేను వెళ్ళిన తర్వాత ఎవరైనా ఫోన్ చేసి కనుక్కుంటారు లంచం ఇచ్చారా లేదా అని చెప్పేసి. మీరు అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు పాస్పోర్ట్ చూడండి, ఆ మొత్తం డినైల్ ఫ్యాక్టర్ తీసేశారు మీరు. నోబడీ కెన్ డినై యూ అన్లెస్ మీరు ఏదో పెద్ద తప్పు చేస్తే, దెన్ దే కెన్ డినై యూ. మీరు లుక్అవుట్ సర్క్యులర్ ఉంటుందో, లేకుంటే క్రిమినల్ ఆఫెన్స్ ఉంటుందో ఏదైనా ఉంటే, దెన్ దే కెన్ స్టాప్ యూ. ట్రాన్స్పరెంట్ చేశారు మొత్తం ఆన్లైన్. మీరు అది చేయండి. ఎవ్రీవేర్ యూ మేక్ ఇట్ డినైబుల్ ఫ్యాక్టర్. రిజిస్ట్రేషన్, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయండి, ఏమవుతుంది? నువ్వు చేయనియరు, ఎందుకంటే లంచం కావాలి కదా అక్కడ. అండ్ ఇట్ గోస్ రైట్ టు ద టాప్. నేను అడిగాను ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఎందుకు తీసుకుంటారు మీరు అని అడిగాను. బికాజ్ ఆయన తెలుసు నేను న్యూస్ పేపర్లో పనిచేస్తున్నాను ఆ టైంలో. లేదు సార్ మాకు కాదు సార్, మేము పైన కూడా మా ఆఫీసర్లు అందరికీ ఇవ్వాలి, మా మినిస్టర్ గారికి కూడా ఇవ్వాలి. ఇది ఒక సెట్ సిస్టమ్ ఉంది. ఇది ప్రాబ్లం అన్నమాట.
సో వీ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ కరప్షన్. తిరుమల ఇస్ ఓన్లీ వన్ ఎగ్జాక్ట్. అక్కడ లక్కీలీ అది బయట పడ్డది. సో దట్ ఇప్పుడు మిగతా టెంపుల్స్ వాళ్ళకు కూడా భయం ఉంటుంది, రేపు మా మీద కూడా ఇట్లాంటి ఎంక్వైరీ రావచ్చు, మా మీద కూడా ఎవడైనా గీ సప్లై చేస్తే ఇట్లాంటి. కానీ ఇప్పుడు కూడా 300 రూపాయలకు 400 రూపాయలు గీ కిలో కొంటున్నారు. ఎవరు అడగట్లేదు ఆ ప్రైస్లో ఎట్లా గీ వస్తుంది అనేది, అది అడగాల్సింది. ఇన్ఫాక్ట్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది కూడా సార్. అంటే 5 yearsగా ఒక గవర్నమెంట్ రూలింగ్ పీరియడ్లో 5 yearsగా కల్తీ జరుగుతున్నా సరే, డౌట్ వచ్చినా సరే ఎవరు పట్టించుకోకపోవడం ఏదైతే ఉందో దానికి ఆన్సర్ ఇప్పుడు మీరే చెప్పారు. నా పైన అధికారికి ఇవ్వాలి, ఆ పై అధికారికి ఇవ్వాలి, ఆ పైన మినిస్టర్కి ఇవ్వాలి అని చెప్పేసి. ఇంకా నాకు అక్కడ ఆన్సర్ కూడా వచ్చేసింది. నో యూ వోంట్ బిలీవ్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఇప్పుడు వైఎస్ జగన్ ఎవరిని తప్పు పట్టండి ఇంట్లో. దే వాజ్ వన్ ఫెలో హూస్ రిలేటివ్ ఆఫ్ హిస్, నా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు అటు రావట్లేదు, ఎక్కడ కనిపించలేదు. మొన్న హలో పెట్టిండు అంతే వాట్సాప్లో. నేను ఒకసారి ఆయన అడిగాను, బాబు తిరుమలకి వెళ్ళాలి నాకు, ఇట్లా ఎప్పుడైనా ఫెసిలిటీ ఉంటే కొంచెం అరేంజ్ చేస్తే బాగుంటుందని. ఒకరోజు 3-4 months తర్వాత ఫోన్ చేసి, సార్ అవైలబుల్ ఉంది సార్, ఎల్లుండి స్లాట్ ఉంది. నేను అనుకున్నాను ఓకే సార్, ఒక 25,000 రూపాయలు అవుతుంది సార్ అన్నాడు. నేను చెప్పి 25,000 ఎందుకు? లేదు సార్ అది టికెట్ రేట్ సార్. టికెట్ రేట్ ఎంత అని అడిగాను నేను. ఒరిజినల్ టికెట్ రేట్ చాలా తక్కువ, 500 ఎంత ఉంటుంది. ఆడు 25,000కి అమ్ముతున్నాడు. ఆలోచించండి ఎంతమంది అట్లాంటి బిజినెస్. చంద్రబాబు నాయుడు దాని మీద కూడా ఎంక్వైరీ పెట్టాలి. ఎంతమంది టికెట్లు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా తిరుమల చాలా మంది పట్టుకుంటారు, అప్పుడప్పుడు మీరు వినుంటారు, వాన్ పట్టుకున్నారు వీన్ పట్టుకున్నారు అని చెప్పేసి. చాలా మటుకు అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశారు, ఆధార్ కార్డ్తో స్ట్రీమ్ లైన్ చేశారు, అన్ని చేశారు వాళ్ళు. కానీ దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రెగ్యులారిటీ. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుందంటే మన దగ్గర లంచం ఇవ్వడం అనేది బంద్ చేస్తేనే బాగా పడుతుంది. లంచం ఇవ్వడానికి రెడీగా ఉంటే మనం ఏం చేయలేము, తీసుకోవడానికి రెడీగా ఉంటారు మనుషులు. వేర్ దేర్ ఇస్ డిమాండ్ అక్కడక్కడ ఇవన్నీ చూస్తున్నాను సార్. నేను అరుణాచలం వెళ్తుంటాను సార్, రెగ్యులర్గా అరుణాచలం వెళ్తుంటాను. అండ్ ఇప్పుడు అక్కడ తెలుగు భక్తుల తాకిడి ఇంక ఎక్కువ అయిపోయేసరికి బోర్డులు కూడా తెలుగులో పెట్టారు. ఇంకా అక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ ఉంది. దాన్ని అరుణాచలం అని కాదు తిరువన్నామలై పిలవాలని అది ఎప్పుడూ ఉంటుంది. సో లైన్లో నిలబడే ఏదైతే ఆ టైమింగ్ ఉంటుందో తగ్గించడానికి అందులో ఎంప్లాయీసే పక్క నుంచి వచ్చి ఎంతమంది ఉన్నారు, 500 ఇస్తే అయిపోతుంది, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, ఇది ఉంటుంది సార్. యూ ఆన్సర్ ద క్వశ్చన్. వేర్ దేర్ ఇస్ దిస్ ఆ డిమాండ్ ఎక్కడెక్కడైతుందో అక్కడ ప్రతి చోట కరప్షన్. ఇంగ్లీష్ అంటారు వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే అని. అది మిస్యూజ్ చేస్తున్నారు ఇక్కడ. వేర్ దేర్ ఇస్ డిమాండ్ దేర్ ఇస్ కరప్షన్. డెఫినెట్లీ. అండ్ కరప్షన్ ఎప్పుడు వెన్ దెర్ ఇస్ అ డినయబిలిటీ. మిమ్మల్ని లైన్లో 2 గంటల సేపు నిలబడిపోయాను, నేను కావాలంటే నిలబడాలి, నేను ఇస్తే 5 నిమిషాలు ఫినిష్ చేస్తాను. ఆ డినయబిలిటీ ఉంది చూడండి. కాదు అందరు భక్తులు లైన్లోనే వెళ్ళాలంటే దెన్ దిస్ ప్రాబ్లమ్ విల్ నాట్ అరైజ్. ఇవే లడ్డూలు అయోధ్య రామ మందిర్ కూడా వెళ్ళాయని చెప్పేసి అప్పట్లో ఇప్పుడు క్లారిఫైడ్ లేటర్ అందులో అక్కడ ఏం లేవు. ఆ టైంలో దాకా డిటెక్ట్ అయిపోయింది అన్నారు. కానీ మనకు తెలియదు ఏ లడ్డు పంపించారు, ఏ కన్సైన్మెంట్ వెళ్ళింది, మనకేం తెలియదు అప్పుడు. సో అంటే వాళ్ళ దగ్గర 2 క్వాలిటీ లడ్డూస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి ప్యూర్, 2024లో పట్టుకున్నారు ఇది. ఓకే 2024లో ఇది బయటకు వచ్చింది. అండ్ అయోధ్య వాజ్ ఆఫ్టర్ దాట్ ఓన్లీ ఇన్ ఎనీ కేస్. సో దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. కానీ నేను చెప్పింది అది మీ తిరుమల కూడా పట్టుకున్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయి గుడ్లు, చాలా ఉన్నాయి. చాలా ఇండియా మొత్తం అవి ఉన్నాయి కదా సార్. ఈ లెక్కన మధురైలో ఎంత జరుగుతుందో, బికాస్ ఇట్స్ లైక్ స్టేట్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. మన దగ్గర కూడా చాలా ఉన్నాయి, మనకి తక్కువ కాదు, మన దగ్గర కూడా చాలా. సో ఫ్రమ్ అనంత పద్మనాభ స్వామి టు రైట్ అప్ టు కాశ్మీర్లో అక్కడ దాకా చాలా ఉన్నాయి గుడ్లు. ఆల్సో సార్ నేను బిట్స్ పిల్లని వెళ్ళాను సార్, కొన్ని రోజులు అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ వెళ్ళాను. స్టూడెంట్స్ ఏవైతే తింటున్నారో, స్టూడెంట్స్ ఏవైతే నీళ్లు తాగుతున్నారో, ఆ ఆరో సిస్టమ్ ఉంటుంది కదా సార్, అది లాస్ట్ టైం ఎప్పుడు క్లీన్ అయ్యింది ఏంటి అనేది విత్ డేట్ అక్కడ నోటీస్ ఉంది సార్. సో దట్ అంటే ఎంత లేదైనా సరే ఇప్పుడు వాళ్ళు తాగుతున్న నీటిలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇది ఎప్పుడు ఆరో చేయించారనే క్వశ్చన్ ఈ బిట్స్ పిల్లలలో చదువుతున్న స్టూడెంట్ నన్ను అడుగుతాడు అని చెప్పేసి వాళ్ళు అది వేశారు. అట్లీస్ట్ వాళ్ళు వేశారు, అది నిజంగా ఆరో చేయించారో లేదు సెకండరీ. సో ఇప్పుడు మన దగ్గర లడ్డూలో ఇదేదో తేడా కొడుతుంది, అసలు చూద్దాము ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అని చూడడానికి సార్ ఒక పోర్టల్ లేదు కదా సార్. దర్శనానికి ఉంది, టికెట్స్కి ఉంది, రూముకు ఉంది, అన్నిటికీ ఉన్నాయి, సేవలకు ఉంది, ఆఖరికి నేను వచ్చి సేవ కూడా చేసుకోవచ్చు. కానీ నువ్వు తినే ప్రసాదానికి, ఇది నీ లోపలికి నువ్వు ఇంటర్నల్గా నువ్వు తీసుకునే ప్రసాదానికి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక విండో లేదు. ఈసారి ఇదిగో నాకు ఇన్ని గ్రామ్స్ వచ్చింది, ఇందులో ఇది ఉందని చెప్పడానికి. ఒకవేళ అది ట్రాన్స్పరెంట్గా పెట్టినా అది అర్థమయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? మీకు చెప్తాను, మీ షెల్ఫ్ లైఫ్ గురించి చెప్పారు కదా. అవును. ఎంతమందికి ఇన్ఫార్మ్ చేస్తారు తిరుమల లడ్డు 5 రోజులు కన్జ్యూమ్ చేయాలి, 3 రోజులు కన్జ్యూమ్ చేయాలి, వారంలో కన్జ్యూమ్ చేయాలి. నార్మల్ ఇప్పుడు ఏ FSSAI అప్రూవ్డ్ ప్రోడక్ట్ పైన బెస్ట్ బిఫోర్ ఉంటుంది, కానీ లడ్డు పైన ఉండదు. మనం చూసి గట్టిగా అయిపోయింది, స్మెల్ వస్తుందంటేనే తీసి చెట్లలో వేస్తాం, చీమలకు వేస్తాం, అంతే కదా. సో దాట్ ఈస్ ఆల్సో నాట్ దేర్. సో ఈ తిరుమల లాంటి ఇంత డబ్బులు వచ్చే టెంపుల్ గుడికి, కోట్లు వస్తున్న గుడికి డెఫినెట్లీ డివోటీస్కి
ఒక బెటర్ డీల్ కావాల్సిందే. ఇది నడవదు. అక్కడ అన్నిట్లో ఉంది. అకామిడేషన్ చూసుకోండి, అక్కడ కూడా కరప్షన్ ఉంది. ఓకే, మన సేవా టికెట్స్ అక్కడ కూడా కరప్షన్ ఉంది. ఇప్పుడు ఉందో లేదో, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఉందో లేదో నాకు తెలియదు ఇప్పుడు. పాత సిస్టంలో అయితే 100%. ఎందుకంటే నాకే నేను చెప్పాను చూడండి, ఒకడు ఆఫర్ చేశాడు ఆ టైంలో 2022లో, మీకు 25,000లో టికెట్ ఇప్పిస్తాను. నేను చెప్పి నాకెందుకు అని అడిగాను. ఐఎమ్ మీడియా గై, ఐ విల్ డైరెక్ట్లీ పే దట్ అమౌంట్ ఆన్లైన్ అండ్ ఐ విల్ గెట్ ఇట్ అని చెప్పాను ఆన్లైన్. ఇది ప్రాబ్లం. దట్ ఆ టైంలో టికెట్లు కూడా బ్లాక్లో అమ్ముకున్నారు. అది మీరు గుర్తు, లడ్డూలు పక్కన పెట్టండి. దిస్ ఇస్ ద ప్రాబ్లం. బట్ వాట్ ఎవర్ ఏదైతే జరిగిందో భక్తుల పట్ల, వాళ్ళ మనోభావాల పట్ల, వాళ్ళ నమ్మకాల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల, నమ్మకాలు మనోభావాలు పక్కన పెట్టండి సార్, ఆరోగ్యం పట్ల. ఎందుకంటే కొన్ని కోట్ల మంది, ఒక్క భక్తుడు వెళ్ళినా సరే మినిమం 10 లడ్డూలు తీసుకొస్తాడు ఇంటి పక్క వాళ్ళకని, వాళ్ళకని, వీళ్ళకని. చిన్న అమౌంట్ ఆఫ్ వాట్ ఎవర్ ద కెమికల్ వాళ్ళు కన్జ్యూమ్ చేశారో, అది ఎవరికైనా సరే, ఇప్పుడు రీసెంట్లీ క్యాన్సర్ గురించి ఒక ఇది చేశాను, ప్రతి మనిషిలోనూ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, అవి ట్రిగర్ అవుతాయి అని చెప్పేసి, ఎవరిలో ఏం స్విచ్ ఆన్ అండ్ ఆఫ్, స్విచ్ అండ్ ఆన్, ఈ సో కాల్డ్ చిన్న రెజినే ఉంటుంది సార్, అంతెందుకు రెజినే ఉంది. ఏదో క్రైమ్ లో కూడా చూసాను, స్మాల్ అమౌంట్ ఆఫ్ రెజిన్ బాడీలోకి వెళ్తే మెల్లిగా అది యాక్టివేట్ అవుతున్నాయి. సో ఇది ఎవరికి ఏ విధంగా ఎలా ట్రిగర్ చేసిందో, ఇది మళ్ళీ అదే దేవుడి దగ్గరికి వెళ్తారు, మళ్ళీ ఆ దేవునికి దండం పెట్టుకుంటారు. బట్ వాళ్ళకి తెలియంది, గుడ్డి నమ్మకంతో వాళ్ళు వెనకాల, గుడ్డి నమ్మకం అని అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, వెనకాల వాళ్ళకి తెలియంది వాళ్ళు తిన్న ప్రసాదం నుంచి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. బట్ ఆన్ మెనీ లెవెల్స్ ఇది చాలా పెద్ద క్రైమ్ సార్. ఇప్పటికన్నా బయటకు వచ్చినందుకు నేనేం చేయలేను, మీరు నేను ఏం చేయలేము. ఇలా జరిగింది మర్చిపోతాం. ఒక నెల తర్వాత ఈ విపుల్ డైరీనో ఎవరో వాళ్ళ పేరంతా మర్చిపోతాం మనం. వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ. ఇన్ఫాక్ట్ ఆ కొత్త డైరీ వాళ్ళు నిజంగా మళ్ళీ అలాంటిది చేసినా సరే మనకు నార్మలైజ్ అయిపోతుంది సార్. ఇందులో మన తప్పు కూడా ఉంది. రిపీటింగ్ ద సేమ్ థింగ్, మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను నేను. ఎనీథింగ్ సోల్డ్ బిలో ద కాస్ట్ ప్రైస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్, దాంట్లో ఏదో లోపం ఉంటుంది. మనం క్వశ్చన్ చేయాలి కూడా, అట్లీస్ట్ ఆలోచించాలి. అథారిటీస్ క్వశ్చన్ చేయాలి సార్. అథారిటీసే ఈ లెవెల్ అమ్ముడిపోయిన తర్వాత ఏం చేయలేదు. దట్ ఈస్ ద హెల్ప్లెస్నెస్. దట్ ఈస్ అక్కడే మన హెల్ప్లెస్నెస్ వస్తుంది. దేవుడి గురించి మాట్లాడతాం కానీ దేవుడిని కాపాడలేకపోతున్నాం మనం. దేవుడికి ప్రొటెక్షన్ అవసరం సార్. దిస్ డెఫినెట్లీ. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక ఆర్టికల్లోనే మనకి ఇన్ని తెలుస్తాయి. దీనిపైన ఇంకా ఎన్నో స్పెక్యులేషన్స్, ఇంకా డీప్గా వెళ్తే ఇంకా చాలా వస్తాయి. దీని గురించి మాకు ఈ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్స్ అని మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.